బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు రాజకీయంగా కొంత దానికి కొంత పక్కదారి పట్టియాలని చూస్తా ఉన్నాయి. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటా ఉన్నారు. ఎట్లా ఉండొచ్చు? ఈ దేశంలో ఉన్న విద్యార్థి యువత ఒక తాటిపైకి వచ్చిరు. ఈ దేశంలో ఉన్న విద్యార్థి యువత పాలకులు చేస్తున్నటువంటి అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీకు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ నిజంగా ఏమాత్రం విద్యార్థుల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నీటి విద్యార్థులు ఏదైతే పోరాటం చేస్తున్నారో, వారి సమస్యలు పరిష్కారం చేస్తున్నారో, ఆ సమస్యలు పరిష్కారం చేస్తున్న విద్యార్థి యువతతో మీరు కలిసి రండి. అదేవిధంగా ఈ నీటి పరీక్షలు పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 21 మంది విద్యార్థులు చనిపోయారు. 21 మంది విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేస్ ప్రకటించాలి. అదేవిధంగా దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు తక్షణమే మీ కేబినెట్ లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేసి ఈ దేశంలోని విద్యార్థి యువతకు మీరు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే గత 30 రోజులుగా అనేక రూపాల్లో పోరాటాలు కొనసాగిస్తున్నాడు. పోరాటాలు చేసిన విద్యార్థి నాయకుల పైన పోలీసు అడ్డు పెట్టుకుని లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ ఇతర విద్యార్థి సంఘాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం నిజంగా మీకు విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే మీరు మాతో పాటు కలిసి రండి. నీటి విద్యార్థుల సమస్యల కోసం మనం పోరాడదాం. వారి యొక్క డిమాండ్ల కోసం, మనము న్యాయమైన డిమాండ్ల కోసం, వాళ్ళ పరిష్కారం కోసం అందరం కలిసి పోరాటం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధర్నాలు చేస్తా ఉన్నారు, రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. మీకు కూడా రాజకీయ ఒక ఒక కులుపుతున్నారు కదా, రాజకీయంగానే వీళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళ సొంత ఎజెండాతోనే ముందుకు వస్తా ఉన్నారు. ఇక్కడ వ్యవస్థలో ఆ యొక్క తప్పిదం జరిగితే వ్యవస్థను మార్చలేం కదా, ఆ వ్యక్తిని మార్చలేం కదా, ఆ తప్పిదాలను సరి చేసుకుంటే సరిపోతాయి కదా అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము కోరుతున్నది అకౌంటబిలిటీ. ఎవరైనా తప్పు చేస్తే ఆయనకు భయం ఉండాలి. ఈ రోజు దేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే మీ హయాంలో పేపర్ లీకేజ్ జరిగినాయి, లక్షలాది మంది విద్యార్థుల జీవితం నాశనం అయింది. ఈ రోజు నీటి పరీక్ష అంటే ఒక్కొక్క విద్యార్థి 16 గంటలు, 18 గంటలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడి చదువుకునే విద్యార్థులు ఉన్నారు. దానిలో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు. అంటే మీరు పేపర్ లీకేజ్ జరిగిన రద్దు చేసినా అంటే ఎవరు మిమ్మల్ని ప్రశ్నించొద్దు, ఎవరు మిమ్మల్ని అడగొద్దు. అంటే ఈ రోజు మేము అడుగుతుంది ఏంది? అకౌంటబిలిటీ కావాలనుకుంటున్నాం, పారదర్శకత కావాలనుకుంటున్నాం. నిజంగా మీ దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి నిజంగా ఈ దేశంలో ఉన్న విద్యార్థి యువత ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రేమ ఉన్నా తక్షణమే విద్యార్థి యువత అడుగుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించండి. వాళ్ళు చెప్పేదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పైన చెప్పి తెలియజేస్తున్నాం. మేము చర్యలు తీసుకోమంటున్నాం, స్వాగతిస్తున్నాం. దాంతో పాటు ఏదైతే మీ యొక్క విద్యాశాఖ మంత్రి దాన్ని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేపించి అంటున్నాము. నైతిక బాధ్యత రాజీనామా చేపించినప్పుడే మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఉండడం. 12 సంవత్సరాల కాలంలో ఈ రోజు దేశంలోని బీజేపీ ప్రభుత్వం అనేక అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నా కూడా ప్రశ్నించే వారిపైన దేశ ద్రోహులను ముద్ర వేస్తూ పాకిస్తాన్ అంటూ, ముస్లిం అంటూ, హిందూ వ్యతిరేకులు అంటూ మీ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత అందరూ గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ దేశంలో సంపద ఎవరు? విద్యార్థి యువతనే. ఈరోజు విద్యార్థి యువత ఒక తాటిపైకి వచ్చింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పాలో అర్థం కాక ఇవన్నీ మాయమాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీ మాయమాలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మాలంటే నిజంగా మీరు విద్యార్థి యువత పైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయించండి. బంద్ 100% బంద్ జరిగింది. కేవలం కొంతమంది బీజేపీ సంబంధించిన వాళ్ళ ప్రాపగండ చేస్తారు బంద్ జరగలేదని చెప్పేసి వారి యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని అడ్డం పెట్టుకు తప్ప ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100% బంద్ జరిగింది. ఈ బంద్ వల్ల కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది కాబట్టి దీని వల్ల వాళ్ళు భయపడి మాట్లాడుతారు. కాబట్టి తక్షణమే బంద్ విజయవంతమైంది. ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు తక్షణమే మీ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.